హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐషాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు చూసారా, చాలా బాగా వచ్చింది కదా. మరి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ చూసేయండి. ఇవి చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ముందుగా బాండీని తీసుకొని స్టవ్ ఆన్ చేసి దానిపై పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి హీట్ చేసుకోవాలి. దీనిలో 1 బౌల్ బాదంని వేసి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ప్రాసెస్ చేసేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ సిమ్లో ఉండడం వలన డ్రై ఫ్రూట్స్ అన్నీ లోపల వరకు బాగా వేగుతాయి. ఇప్పుడు అదే బాండీలో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వాల్నట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఏ బౌల్తో అయితే నేను బాదంను తీసుకున్నానో అదే బౌల్ కొలతగా 1/2 బౌల్ వాల్నట్స్ వేసుకోవాలి. అదేవిధంగా 1/2 బౌల్ పంప్కిన్ సీడ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగా 2-3 మినిట్స్కి ఈ విధంగా వేగుతాయి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. 1/2 బౌల్ వాటర్ మిలాన్ సీడ్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగాయి, ఒక ప్లేట్లో తీసుకోవాలి. బౌల్లో 1/4 పిస్తాను తీసుకొని ఈ నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని అన్నింటినీ మనం చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇవి లైన్ డేట్స్. ఈ డేట్స్ని మనం లోపల ఉన్న సీడ్స్ తీసి ఒక బౌల్ డేట్స్ తీసుకోవాలి. కిస్మిస్ను 1/2 బౌల్ తీసుకోవాలి. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని మిక్సీ జార్లో వేసుకొని బరకగా మిక్సీ చేసుకోవాలి. మరి పౌడర్లా కాకుండా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే మిక్సీ జార్లో కిస్మిస్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. డేట్స్ని నేను చూపిస్తున్న విధంగా కానీ లేదా మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్గా చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మిశ్రమంలో వేసుకొని నేను చూపిస్తున్న విధంగా దీని అంతటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ముందుగా మనం ఫ్రై చేసుకున్న బాండీలోనే వేసుకొని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని గరిటతో బాగా కలుపుకోవాలి. మనం చేతితో తాకగలిగేంత వేడిగా అయ్యేంత వరకు ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనకి లడ్డూగా ఫామ్ అవుతుందో లేదో కొద్దిగా మిశ్రమాన్ని చేతిలో తీసుకొని ఒక బాల్లా ప్రిపేర్ చేయాలి. ఇలా అవుతూ ఉంటే ఇది పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిందని అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనకి లడ్డూలుగా కావాలంటే లడ్డూలుగా లేదా ఒక అచ్చుగా దీనిని వేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా రౌండ్గా బాల్స్లా ప్రిపేర్ చేశాను. ఈ విధంగా మిశ్రమాన్ని అంతటిని ప్రిపేర్ చేసుకొని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు దీనిలో మరికొంత ఖర్జూరాన్ని యాడ్ చేసుకోవచ్చు. మరి మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.